దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ మనం చూచినట్లయితే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మనం గమనించినట్లయితే దేవుని ప్రతి పేరు మనకు ఒక వాగ్దానం. యెహోవా నిస్సి జయమిచ్చు దేవుడు, యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు, ద గాడ్ హూ హీల్స్, ఆర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ హీల్స్. దేవుడు మనల్ని స్వస్థపరచు దేవుడు. మనం ఇక్కడ చూచినట్లయితే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి 3 రోజులు పయనించిన తర్వాత వారికి దాహం వేస్తూ ఉంటుంది. 3 రోజులు వారికి నీళ్ళు దొరకలేదు. అలా వారు వెతుక్కుంటూ నీళ్ళ కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వారు ఒక ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరికాయి, కానీ అవి చేదుగా ఉన్నాయి. అందుకని ఆ ప్రదేశానికి మారా అని పేరు పెడతారు. ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న నీటి వల్ల ఉపయోగం లేదు. అయితే అప్పుడు ఇశ్రాయేలీలు సనుక్కోవడం ప్రారంభిస్తారు. మోషేకి కంప్లైంట్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు. అప్పుడు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ నీటిని అద్భుత రీతిలో తీయగా ఉండే నీటిలాగా మారుస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే మన దేవుడు స్వస్థపరచు దేవుడు. అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని. మన దేవుడు రోగులను బాగు చేయ దేవుడు. యేసయ్య శరీరధారిగా భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎంతో మందిని, కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠిరోగం గలవారిని స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. ఎంతోమంది చనిపోయిన వారిని కూడా లేపుతారు. ఆయన స్వస్థపరచు దేవుడు. అయితే మనకి ఉన్న అనారోగ్యాలను బట్టి, మనకున్న కొన్ని పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి కొన్నిసార్లు డౌట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటాం. నిజంగా నాకున్న పరిస్థితి ఇది, నాకున్న రోగం ఇది, డాక్టర్లు మా వల్ల కాదని చేతులెత్తేశారు, దేవుడు చేయగలడా, దేవుడు నన్ను నిజంగా స్వస్థపరచగలడా అని మనం కొన్నిసార్లు సందేహిస్తూ ఉంటాం. అయితే ఈ రోజు దీన్ని ఒక వాగ్దానంగా మనం తీసుకుందాం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మన అనారోగ్యాన్ని బాగు చేయగలిగింది. మనం చూసుకున్నట్లయితే చాలా మందికి మానసిక అనారోగ్యం ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఎన్నెన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. మన దేవుడు వాటిని కూడా హీల్ చేయగలిగిన దేవుడు. మన దేవుడు మనల్ని మానసికంగా కూడా స్వస్థపరచగలిగిన దేవుడు మన జీవితంలో ఉన్న కొన్ని లాంటి అనుభవాల్ని మధురంగా మార్చే దేవుడు. మన దేవుణ్ణి మనం ఎప్పుడైతే పూర్తిగా విశ్వసిస్తామో, పూర్తిగా ఆయన్ని నమ్మగలమో, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయన సెలవిచ్చారు. మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో, మనకున్న ఫిజికల్ ఇష్యూస్ కానీ, ఫిజికల్గా మనం ఫేస్ చేస్తున్న ఇల్నెస్ కానీ, మెంటల్గా ఫేస్ చేస్తున్న ఇల్నెస్ కానీ, మన జీవితంలో కొన్ని అనుభవాల్ని కానీ ఆయన హీల్ చేయగలిగిన దేవుడు. ఈరోజు మనం దేవుణ్ణి పూర్తిగా నమ్ముదాం. నా దేవుడు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడని విశ్వసించి ఈ రోజుల్లో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడారు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాకు సెలవిచ్చారు, మాకు వాగ్దానం ఇచ్చారు తండ్రి. యేసయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, వారి లైఫ్లో తండ్రి, యేసయ్యా వారు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో తండ్రి, ఏ అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో తండ్రి, యేసయ్యా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా, ఏ మెంటల్ ఇల్నెస్ ద్వారా బాధపడుతున్నారు తండ్రి, యేసయ్యా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా వారి జీవితంలో ఉన్న లాంటి అనుభవాలను తండ్రి మీరు మధురంగా చేయమని మేము అడుగుచున్నాం తండ్రి. ఈ రోజంతా నీ దయారెక్కల కింద తండ్రి యేసయ్యా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని అడుగుచు ఈ ప్రార్థన ముగిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.